ఆ బాలుడి ఆధ్వర్యంలో ఆలయాల నిర్మాణాలు జరిగాయి. బ్రహ్మదేవునికి బాలబ్రహ్మచారి రూపంలో దర్శనమిచ్చిన శివుడిని బాలబ్రహ్మేశ్వరునిగా కొలువైనాడు. ఈ ఆలయానికి రెండు వైపులా నవబ్రహ్మల ఆలయాలుంటాయి. నవబ్రహ్మలు కుమార, ఆర్క, బ్రహ్మ, వీర, విశ్వ, తారక, గరుడ, స్వర్గ మరియు పద్మబ్రహ్మలుగా పిలువబడతాయి. ఇవి అన్నీ లింగాకారంలో కొలువై ఉంటాయి. గర్భగుడిలో జోగులాంబాదేవి రెండు వైపులా చండీ ముండి దేవతలతో స్థాపితమై ఉంటుంది. సైకత గణపతి, సప్తమాతృక విగ్రహాలు కొలువై ఉంటాయి. ఈ ఆలయానికి ఎదురు మండపంలో చతుర్ముఖ బ్రహ్మను స్థాపించాడు. నరసింహస్వామి, చెంచులక్ష్మి, మాధవి శక్తి మరియు ఆంజనేయ ఆలయాలను స్థాపించాడు. బాలునికి అన్ని దేశాల శిల్పశాస్త్ర జ్ఞానం ఉంది. ఆ కలయికతో ఆలయ నిర్మాణాలు జరిగాయి. ఈ ఆలయాల నిర్మాణాలు స్థానిక రాజు క్రోధానికి కారణమయ్యాయి. నాస్తికుడైన రాజు రససిద్ధుడైన బాలుని బంధించి రాళ్లను బంగారం చేసే విద్యను ఇమ్మని ఒత్తిడి చేశాడు. కానీ ఈ బాలుడు నిరాకరించాడు. దానితో రాజు ఆలయాల కూల్చివేతకి సిద్ధపడి బాలుని శాపానికి గురయ్యాడు. దానితో రాజు రాజ్యభ్రష్టుడై భిక్షకునిగా జీవనం సాగించసాగాడు. ఒకనాడు ఆహారార్థం రాజు ఒక ఆటవికుని ప్రార్థించగా అతను వేటాడి ఒక లేడీని సంపాదించాడు. కానీ ఆ లేడీ తనకు కొంత సమయం ఇస్తే తన పిల్లల ఆకలి తీర్చి వస్తానని కన్నీటితో ప్రార్థించింది. వేటగాడు వట్టి చేతులతో రాజు దగ్గరికి వచ్చాడు. మొత్తం వృత్తాంతం విన్న రాజు ఆశ్చర్యపోయి వేటగానితో కలిసి ఆ చోటుకు వెళ్ళాడు. అప్పటికే ఇచ్చిన మాట ప్రకారం లేడీ వచ్చి ఉన్నది. అయితే రాజును చూచి అసహ్యంతో తల తిప్పేసుకుంది. అది చూసిన రాజు లేడీని తన పాపాలకు ప్రాయశ్చిత్తం చెప్పమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు లేడీ బాలబ్రహ్మేశ్వరిని సేవించమని, కూలగొట్టించిన ఆలయాలను యథాశక్తి నిర్మించమని, అంతేకాక తమ మధ్య జరిగిన సంవాదాన్ని స్తంభాల మీద శిల్పంగా చెక్కించమని చెప్పింది. రాజు ఆ విధంగానే చేశాడు. పూర్వ వైభవాన్ని పొందాడు. కాలక్రమేణా ఈ క్షేత్రం ఒడిదుడుకులకు లోనవుతూ వాటిని తట్టుకుంటూ నిలబడి భక్తులకు దర్శనమిస్తోంది.